शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। नमः शिवाभ्यां नमः यौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। अस्मद्गुरुभ्यो नमः। వశిష్ఠ మహాముని జనక మహారాజుకు కార్తీక మాసం యొక్క విశిష్టతను తెలుపుతూ ఉన్నాడు. ఎవరైతే ఈ కార్తీక మాసం యొక్క విశిష్టతను వింటూ ఉంటారో వారందరికీ కూడా మనోవాక్కాయ కర్మములచే ఏదైతే పాపం చేయబడిందో అవన్నీ కూడా తొలగిపోతాయి, నశిస్తాయి అని చెప్తూ ఉన్నారు. ఈ కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైనటువంటి రోజు కార్తీక సోమవారం. కార్తీక సోమవారం రోజు ఎవరైతే దానము, జపము, అర్చనాదులు చేస్తూ ఉంటారో సాక్షాత్తు వారందరూ కూడా కైలాసంలో నివసించే శక్తిని కూడా పొందుతారు. అంటే సాక్షాత్తు కైలాసంలో శివ సాయుధ్యంలో ఉంటారు. కార్తీక మాసములో అత్యంత శ్రేష్టమైనది కార్తీక సోమవారం. ఈ కార్తీక సోమవారము వ్రతము ఎవరు ఆచరిస్తారో వారందరూ కూడా సాక్షాత్తు కైలాసవాసి అవుతారట. అంటే సాక్షాత్తు శివ సన్నిధిలో మోక్షాన్ని పొందుతారు. కాబట్టి అందరూ కూడా ఈ కార్తీక సోమవారాన్ని చక్కగా వ్రతములాగా ఆచరించి శివుని యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలి. ఈ కార్తీక సోమవారం రోజున ఎవరైతే స్నానము కానీ, దానము కానీ, జపము కానీ, అర్చన కానీ చేస్తూ ఉంటారో వారందరికీ కూడా సాక్షాత్తు శివుని యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అంతేకాకుండా ఈ కార్తీక మాసము సోమవారం రోజున ఉపవాసము ఉండవలసింది, లేదా ఒక్క పూట భోజనంతో ఉండవలసింది. ఈ కార్తీక సోమవారం రోజున ఎవరైతే స్నాన, దాన, జప నాదులు చేస్తూ ఉంటారో వారందరికీ కూడా 1000 అశ్వమేధ యాగములు చేసిన పుణ్యము కూడా కలుగుతూ ఉంటుంది. దీంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. సాక్షాత్తు కార్తీక పురాణంలో చెప్పబడినటువంటి మాట. కాబట్టి ఈ కార్తీక సోమవారం రోజున అందరూ కూడా శక్తి కొలది ఉపవాసము కానీ, ఏకభుక్తము కానీ, నక్తవ్రతము కానీ చేసినట్లయితే, లేదా ఆయాచిత భోజనము అంటే ఏ సమయంలోనైనా భోజనం చేయవచ్చు. అంతేకాకుండా స్నానము, తిలదానము శ్రేష్టము. ఈ కార్తీక సోమవారం రోజున శక్తి ఉన్నవారు పూర్తిగా ఉపవాసంతో ఉండవచ్చు. శక్తి లేనివారు మధ్యాహ్న భోజనం కూడా చేయవచ్చును. అంతకన్నా శక్తి తక్కువగా ఉన్నవారు ఏ సమయంలోనైనా భోజనం చేయవచ్చు. శక్తి ఉన్నవారు సాయంకాలం వరకు అంటే నక్తవ్రతాన్ని కూడా ఆచరించినట్లయితే తప్పకుండా అనేక పుణ్యం కూడా కలుగుతూ ఉంటుంది. అనగా సాయంకాలము నక్షత్ర దర్శనం చేసుకొని ఈ కార్తీక సోమవారం రోజున భోజనం చేసినట్లయితే తప్పకుండా అనేక పుణ్యాలు కూడా కలుగుతాయి. ఈ కార్తీక సోమవార వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి 8 యుగాల వరకు కూడా రౌరవాది నరక బాధలు కూడా ఉండవు అని పురాణంలో చెప్తూ ఉన్నారు. కాబట్టి వారికి ఎటువంటి నరక బాధలు కూడా కలగవు. ఈ యొక్క కార్తీక వ్రతాన్ని అందరూ ఆచరించవలసిందే. స్త్రీలు కానీ, పురుషులు కానీ తప్పకుండా ఆచరించాలి. వృద్ధులకు, బాలలకు అంతగా నియమం లేకున్నను యథాశక్తిగా వారు కూడా ఈ కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించుకోవాలి. ఉదయం నుండి ఉపవాసంతో ఉండి సాయంకాలం కూడా శివుణ్ణి అర్చించి భోజనం చేసినట్లయితే మన యొక్క పాతకములన్నీ కూడా అంటే మన పాపాలన్నీ కూడా నశించిపోతాయి. ఏ విధంగా అంటే అగ్నిలో దూది పింజ వేస్తే ఏ విధంగా కాలిపోతూ ఉంటుందో ఆ విధంగా కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించినట్లయితే మన పాపాలన్నీ కూడా ఆ విధంగా భస్మమైపోతాయి. కాబట్టి
అందరూ కూడా ఈ కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించవలసినటువంటి ఆవశ్యకతను కూడా ఈ కార్తీక పురాణంలో చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఒక కథ కూడా మనకి పురాణంలో చెప్తూ ఉన్నారు. ఆ కథను కూడా ఇప్పుడు చెప్పుకుందాం. పూర్వము కాశ్మీర దేశంలో ఒక పురోహితుడు ఉండేవాడు. పురోహితుడు అంటేనే ఊరందరికీ మేలు చేసేవాడిని పురోహితుడు అంటూ ఉంటారు. అటువంటి పురోహితుడికి ఒక కుమార్తె ఉన్నది. ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠూరి. చక్కటి సౌందర్యవతి, యవ్వనంతో కూడుకున్నదై చక్కగా అలంకారం చేసుకోవడము, అతిగా మాట్లాడడము చేస్తూ విచ్చలవిడితనంతో ప్రవర్తిస్తూ ఉన్నది స్వాతంత్ర్య నిష్ఠూరి. ఆమెకు మిత్రశర్మ అనే ఒక బ్రాహ్మణోత్తముడితే వైభవంగా వివాహం చేసినాడు పురోహితుడు. మిత్రశర్మ వేదాంగ పారంగతుడు. అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదాల్లో నిష్ణాతుడు. అంతేకాకుండా ఉపాంగములు అనగా శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము, ఈ 6 కూడా ఉపాంగములు అంటారు. ఈ అన్నింటిలో కూడా నిష్ణాతుడు మిత్రశర్మ. చక్కగా సదాచారవంతుడు, సత్యవాది, ఎప్పటికీ అబద్ధము ఆడనటువంటి వాడు, నిత్యము చక్కటి ఆచారముతో దైవారాధన చేస్తూ ఉన్నటువంటి వాడు మిత్రశర్మ. మిత్రశర్మ భార్య మాత్రము స్వాతంత్ర్య నిష్ఠూరి ఎప్పుడూ భర్తతో కలహం చెందుతూ హింసిస్తూ బాధ పెడుతూ ఉన్నది. అయినప్పటికీ మిత్రశర్మ గృహస్థ ధర్మాన్ని ఆచరించాలి కాబట్టి ఆమెను ఏ విధముగా కూడా మాట్లాడకుండా ఉండేవాడు. ఈ విధముగా గృహస్థ ధర్మమునందు ఆసక్తి ఉన్నవాడై అయినప్పటికీ కూడా మిత్రశర్మ ఆమెతోనే జీవనం సాగిస్తూ కష్టపడుతూ ఉన్నాడు. అయినప్పటికీ ఆయన యొక్క భార్య స్వాతంత్ర నిష్ఠూరి ఎప్పుడూ హింసిస్తూనే ఉంటున్నది. అంతేకాకుండా పరపురుష వ్యామోహంతో వేశ్యా ప్రవృత్తి అయి నడుస్తూ ఉన్నది. ఒకానొక రోజున మిత్రశర్మ నిద్రిస్తూ ఉన్న సమయంలో పరపురుష వ్యామోహంతో ప్రియుడితో కలిసి మిత్రశర్మను ఒక పెద్ద బండరాతితో తల మీద కొట్టి చంపివేసింది. అంతేకాకుండా ఆ శవాన్ని కూడా తీసుకువెళ్ళి పాడుబడ్డ బావిలో పడవేసి ఎవరికీ తెలియకుండా ఆకులన్నీ కూడా కప్పివేసి ఏమీ తెలియనట్టుగానే ప్రవర్తిస్తూ ఉన్నది. ఎప్పుడైతే మిత్రశర్మ మరణించాడో ఇంకా ఆమె యొక్క జారత్వమునకు అంతే లేకపోయింది. విచ్చలవిడితనంతో పురుషులతో సంభోగం చెందుతూ పరపురుష వ్యామోహంలో పడి అనేక సుఖాలన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నది. కొంతకాలం తర్వాత యవ్వనము పోయి వయసు వస్తూ ఉన్నది. చేసినటువంటి పాపాల వల్ల ఆమె కుష్ఠురోగంతో బాధపడే సమయం వచ్చింది. శరీరమంతా కురుపులతో నిండిపోయింది. ఆ కురుపుల్లో పురుగులన్నీ కనబడుతూ ఉన్నాయి. ఆ విధంగా ఆ బాధలన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నది స్వాతంత్ర్య నిష్ఠూరి. ఆ విధముగా పురుషులంతా కూడా ఆమె వద్దకు వచ్చి ఆమె దీనస్థితిని చూచి కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఎవరు కూడా అయ్యో పాపం అనేవారు కూడా కనబడడం లేదు. ఆ విధంగా అనేక బాధలు కూడా పడుతూ ఉన్నది స్వాతంత్ర్య నిష్ఠూరి. ఈ విధముగా కొంతకాలం తర్వాత ఆ యొక్క కుష్ఠురోగంతోనే ఆ స్వాతంత్ర్య నిష్ఠూరి చనిపోయింది. ఇటువంటి అనేక బాధలందరినీ కూడా పెట్టింది కాబట్టి ఆమెకు కర్కశ అనే పేరు కూడా వచ్చింది అని చెప్పి మనకు పురాణంలో చెప్తూ ఉన్నారు. ఆ విధంగా కర్కశ ఎప్పుడైతే చనిపోయిందో యమకింకరులు వచ్చి ఆమెను తీసుకుపోయి నరకంలో అనేక రకాలైనటువంటి బాధలన్నీ కలిగిస్తూ ఉన్నారు. ఈ విధముగా కర్కశ చనిపోయిన తర్వాత యమదూతలు వచ్చి ఆమెను తీసుకువెళ్ళి యముడి దగ్గరికి తీసుకువెళ్ళినారు. అప్పుడు యముడు కోపంతో ఈమెకు అనేక శిక్షలు కూడా విధించవలసిందిగా ఆజ్ఞాపించినాడు. అప్పుడు ఆమెను అనేక రకాలుగా ఆ నరక బాధలన్నీ కూడా కలిగిస్తూ ఉన్నారు యమకింకరులు. ఆ విధముగా నరకములో అనేక బాధలన్నీ అనుభవించి
21 తరముల తర్వాత మళ్ళీ భూమి మీద జన్మించింది కర్కశ. భూమి మీద 15 సార్లు కూడా కుక్క జన్మ జన్మించింది ఆ కర్కశ. 15వసారి కళింగ దేశములో ఒక బ్రాహ్మణోత్తముడు ఉండే వీధిలో కుక్కగా జన్మించింది ఈ కర్కశ. ఆ బ్రాహ్మణోత్తముడు చాలా సంస్కారవంతుడు. ప్రతి సంవత్సరము ప్రతి కార్తీక మాసము కూడా ఈ సోమవారం యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాడు. ఉదయాన్నే నిద్రలేచి కార్తీక స్నానం ఆచరించి దానము ఆచరించి శివకేశవులను అర్చించి చక్కగా ఈ సోమవారం యొక్క వ్రతాన్ని కూడా సాయంకాలం వరకు ఉపవాసంతో ఉండి నక్తవ్రతము అంటే సాయంకాలము నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేస్తూ ఉంటాడు. ప్రతి సోమవారం లాగానే ఆ సోమవారం రోజున కూడా అతను చక్కగా కార్తీక స్నాన దాన జపాలన్నీ చేసుకొని సాయంకాలం వరకు కూడా ఉపవాసం ఉండి శివుడికి నైవేద్యముగా అన్నమును సమర్పించి వీధిలో బలి ఇవ్వడం కోసం ఒక చిన్న పిండ ప్రమాణంతో తీసుకొని వచ్చి అన్నమును వీధి యందు ఉంచినాడు. ఆ సమయంలో ఈ కర్కశ కుక్క జన్మలో ఉంది కాబట్టి ఆ రోజున ఎటువంటి ఉదయం నుండి కూడా ఎటువంటి ఆహారం దొరకకుండా ఉంది ఆ కుక్క. కాబట్టి ఎప్పుడైతే ఈ బ్రాహ్మణోత్తముడు పిండ ప్రమాణంగా అన్నాన్ని ఉంచినాడో కర్కశ ఆ కుక్క స్వరూపంలో ఉన్న కర్కశ ఆకలితో ఉన్నదై ఆ యొక్క అన్నాన్ని కూడా భుజించినది. ఆ అన్నాన్ని తినగానే ఆమెకు పూర్వజన్మ యొక్క వృత్తాంతమంతా గుర్తు చేసుకొని ఓ బ్రాహ్మణోత్తమా నన్ను రక్షించవలసిందని ప్రార్థించినది. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో బ్రాహ్మణోత్తముడు ఎవరా అని చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే కుక్క మాట్లాడుతున్నది. ఎంతో ఆశ్చర్యమును పొంది కుక్క దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు, ఎవరు నీవు, మానవ భాషలో మాట్లాడుతూ ఉన్నావేమిటి అడుగుతూ ఉంటే ఆ కర్కశ కుక్క స్వరూపంలో ఉండి చెప్తూ ఉన్నది, నా పేరు కర్కశ స్వాతంత్ర్య నిష్ఠూరి. నా యొక్క పూర్వజన్మల్లో నేను అనేక పాపాలన్నీ చేసి ఉన్నాను. సాక్షాత్తు నా భర్తను కూడా చంపివేసి పరపురుష వ్యామోహంతో వేశ్యగా చాలా కాలం బ్రతికినాను. చివరికి చనిపోయిన తర్వాత అనేక నరకబాధలన్నీ కూడా అనుభవించి 15 మార్లు కుక్కగా జన్మించాను. నాకు ఈ యొక్క పూర్వవృత్తాంతము ఏ విధంగా గుర్తు వచ్చింది అని ఆ బ్రాహ్మణోత్తముని ప్రార్థిస్తూ ఉన్నది. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు కూడా చక్కటి జ్ఞానదృష్టితో చూసి, నీవు కార్తీక సోమవారం యందు ఉదయం నుండే ఉపవాసంతో ఉండి నక్షత్ర దర్శనం అయిన తర్వాత శివుడికి నైవేద్యం పెట్టినటువంటి అన్నాన్ని నువ్వు భుజించినావు కాబట్టి ఆ యొక్క పుణ్యం యొక్క ప్రభావం వల్ల నీకు పూర్వజన్మ వృత్తాంతమంతా కూడా గుర్తు వచ్చినది అని చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఓ బ్రాహ్మణోత్తమ, నాకు ఈ కుక్క జాతి నుండి విముక్తి ఏ విధంగా కలుగుతుంది, మోక్షం ఏ విధంగా కలుగుతుంది అని ప్రార్థించగా అప్పుడు బ్రాహ్మణోత్తముడు చెప్తూ ఉన్నాడు, నేను చేసినటువంటి కార్తీక సోమవారం వ్రతం యొక్క ఫలితాన్ని నీకు ధారబోస్తాను. అప్పుడు నీకు ఈ కుక్క జన్మ నుండి కూడా విముక్తి కలిగి నీవు సాక్షాత్తు మోక్షాన్ని కూడా పొందుతావు అని చెప్పి ఆ విధముగా అతను ఆచరించినటువంటి కార్తీక సోమవారం యొక్క వ్రతం యొక్క ఫలితాన్నంతా కూడా ఆ కుక్కకు ధారపోసినాడు. వెంటనే ఆ కుక్క స్వరూపంలో ఉన్నటువంటి కర్కశ దివ్యమైన రూపాన్ని కూడా ధరించి చక్కటి వస్త్రాలతో అలంకారం చేసుకున్నటువంటిదై సాక్షాత్తు ఒక దివ్య విమానమునెక్కి కూడా కైలాసమునకు చేరుకొని ఆ కైలాసంలో నివసిస్తూ ఉన్నది. కాబట్టి ఈ కార్తీక సోమవారం రోజున ఎవరైతే పూర్తిగా సోమవార వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో వారందరికీ కూడా సాక్షాత్తు కైలాసములో శివస్థానమందు మనకు అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. సాక్షాత్తు కైలాసవాసియే అవుతాము. కాబట్టి అందరూ కూడా ఈ కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించాలి. ఎవరైతే ఈ కార్తీక మాసంలో సోమవార వ్రతాన్ని ఆచరిస్తారో వారందరికీ అనేకమైనటువంటి పాపాలన్నీ తొలగిపోవటమే కాకుండా పుణ్యములతో పాటుగా మోక్షాన్ని కూడా కలిగిస్తూ ఉంటాడు ఆ మహాదేవుడు. కాబట్టి ఇది కార్తీక పురాణంలో 2వ అధ్యాయము. సర్వే జనాః సుఖినో భవంతు.